బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో వరంగల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న సమ్మెలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముత్తోజిపేటకు శంకర్ గౌడ్ మృతదేహం చేరుకుంది. అంతిమ సంస్కారాల్లో కార్మికులంతా పాల్గొనాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. హనుమకొండ డిపో ఎదుట కార్మికులు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ రోజు నర్సంపేటకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లనున్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లర్లు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? శంకర్ గౌడ్ మృతదేహాన్ని అయితే కొద్దిసేపటి క్రితమే నర్సంపేట దగ్గర ఉన్న ముత్తేజీపేటలోని తన నివాసానికి తీసుకొచ్చి రావడం జరిగింది. అక్కడ మృతదేహం చేరుకున్న వెంటనే అక్కడికి భారీగా అయితే ఆర్టీసీ కార్మికులు కూడా చేరుకుంటున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు కూడా అక్కడికి చేరుకునే విధంగా అయితే ఇప్పటికే బయలుదేరినట్లు మనకి సమాచారం అందుతుంది. ఇటు హన్మకొండ నుంచి కూడా 3 బస్సులతోని అక్కడికి కార్మికులు చేరుకున్నారు. ఆ మొత్తం కూడా ఉదయం శంకర్ గౌడ్ మృతి చెందిన తర్వాత శంకర్ గౌడ్ కి నివాళులు అర్పించడానికి బస్డిపో ప్రాంతంలోకి వెళ్తున్న కార్మికులను డీసీపీ రాజా మహేంద్ర నాయక్ అడ్డుకోవడంతో కార్మికులు కూడా బతిమలాడడం జరిగింది. సార్, మా పైన కనికరించండి, మా కార్మికుడు మృతి చెందాడు, మా బస్ మేము తనకు నివాళులు అర్పిస్తామని చెప్పినప్పుడు కూడా పోలీసులు కనికరించట్లేదు. పోలీసులు కొంత ఆ కార్మికుల పట్ల అంచివేత ధోరణితోనే ఉన్నారు. వాటిని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం, అలాంటి కారణాల వల్లనే ఒక శంకర్ గౌడ్ మనోవేదన గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా పోలీసులు కానీ ఆర్టీసీ అధికారులు కొంత మారాలి. కార్మికులు చేస్తున్న డిమాండ్ పట్ల సమ్మె పట్ల వారు కొంత సానుకూలత ఉండాలని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. మరోపక్క ఇటు శంకర్ గౌడ్ ఒక అంతిమ యాత్రలో పాల్గొనడానికి, శంకర్ గౌడ్ కి నివాళులు అర్పించడానికి ఇటు బండి సంజయ్ తో పాటు ఇటు కేటీఆర్ కూడా రానున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ఇటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రెడ్డి సుదర్శన్ తో పాటు డాక్టర్ వినయ్ భాస్కర్, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇటు అంతిమయాత్రలో పాల్గొనడానికి రానున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి కూడా ముత్తేజ్పేటలో భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకో అక్కడ కూడా మొత్తం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని బస్ డిపో ప్రాంగణంలోకి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి, పోలీసులు కొంత సహకరించాలి. ఎందుకంటే తను అక్కడ ఆర్టీసీ కార్మికులు అందరి కోసం తను ప్రాణత్యాగం చేశాడు. తనని బస్ డిపో ప్రాంగణంలో కొద్దిసేపు ఉంచి నివాళులు అర్పిస్తే తన ఆత్మకు శాంతి కలుగుతుందని మాత్రం కార్మికులు ఇటు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించి కూడా వారు మొత్తం నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇటు అధికారులు కూడా సహకరించాలి. మృతి చెందిన శంకర్ గౌడ్ ఆత్మ శాంతించాలంటే తనని కొంచెం బస్ డిపో ప్రాంగణంలో ఉంచి తనని నివాళులు అర్పించే విధంగా అంతా శాంతియుతంగా ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని చేస్తుంటే కావాలని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రైవేట్ బస్సుల్ని, ఎలక్ట్రికల్ బస్సుల్ని నడిపించి ఆ శాంతియుతంగా జరుగుతున్న ఆ సమ్మెను కొంత ఉద్రిక్త వాతావరణంలోకి నెచ్చడం, శంకర్ గౌడ్ లాంటి వ్యక్తి మృతి చెందడానికి కూడా ప్రభుత్వమే దీనికి కారణం. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా వారి పందాన్ని మార్చుకోవాలి. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన న్యాయమైన హామీల పైన నెరవేర్చే విధంగా ప్రకటన చేయాలని చెప్పి విన్నపించుకోవాలని వేధిస్తున్న వేధింపులు అయితే ఆర్టీసీ కార్మికులు మనోవేదన గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క వారు నిరసన తెలపడానికి భారీ ఎండలు ఉన్న నేపథ్యంలో టెంటులు తెచ్చుకుంటానికి కూడా టెంటులు తెచ్చుకునేకుండా టెంట్ హౌస్ వాళ్ళకి టెంటులు ఇస్తే కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక పక్క మరోపక్క ప్రైవేటు డ్రైవర్లతో ఇటు అనుభవం లేని వారిని నడపడం వల్ల యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి ప్లస్ అధికారుల అనాలోచిత నిర్ణయాలతోనే
కొంత ఆవేదన గురై కొంత ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యానికి నిన్న పూనుకోవడం జరిగింది. కానీ శంకర్ గౌడ్ మృతి చెందడం కూడా విషాదకరం. ప్రస్తుతం నర్సంపేట ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్న కార్మికులంతా కూడా తీవ్ర విషాదానికి గురయ్యారు. అంతేకాకుండా శంకర్ గౌడ్ కుటుంబీకులు కానీ శంకర్ గౌడ్ పోయారు. ప్రస్తుతం ముత్తేజ్పేట మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం చేరుకుంది. భారీగా అయితే ఉదయం నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు అక్కడ చేరుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్ స్టాండ్ బస్ డిపోల ప్రాంగణంలో అయితే భారీగా పోలీసులను మోహరించారు. మోహరించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు చూస్తున్న పరిస్థితి. కాకపోతే నిన్న సాయంత్రం వరకు కూడా ఇటు ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ఎయిర్ బస్సుల్ని నడపడం జరిగింది. కొంత ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీ బస్సులు కూడా నడిపారు. ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఒక్క బస్సు కూడా బస్ డిపో నుంచి రాలేని పరిస్థితి. దీంతో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సమ్మె ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ఈ యొక్క శంకర్ గౌడ్ మృతితో ఈ యొక్క సమ్మె మరింత ఉధృతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ యొక్క శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు కేటీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. ఇంకో పక్క బీజేపీ నాయకులతో పాటు బండి సంజయ్ కూడా రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య శంకర్ గౌడ్ యొక్క అంతిమ యాత్ర జరిపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా విమర్శ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.